చట్టాల ప్రకారం ధ్వంసం చేయాల్సిందే. ఓకే ఓకే, అది రూల్. అందుకొరకు ఒక్కడే బాధ్యుడనడానికి లేదు. మావోయిస్ట్ సింపథైజర్ పేర్లతో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఇంక్లూడింగ్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. అట్లా మహేష్ కుమార్ గౌడ్ పేరు మహేష్ అని పెట్టారట, మావోయిస్ట్ సింపథైజర్ అని. ఈటల రాజేందర్ సంబంధించిన అంచర్లు, బండి సంజయ్ అంచర్లు, బండి సంజయ్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశామని సిట్ విచారణలకు కూడా రమ్మంటోంది. అవును, మరి సిట్ చెప్పమని చెప్పండి, ఎవరు చేశారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు దానికి, ఆ తర్వాత ఏ అధికారులు ఆ ఫైల్స్ ప్రాసెస్ చేశారు, ఎందుకు చేశారు అనేది ప్రజలకు చెప్పమని చెప్పండి. సిట్ను సిడి ఫైల్స్ రాయమని చెప్పండి. ఒక్క ప్రభాకర్ రావు చుట్టే ఎందుకు తిరుగుతున్నారు? మరి ప్రభాకర్ రావు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? ఆ అధికారులు ప్రభాకర్ రావుని ఏమని అడిగారు, ప్రభాకర్ రావు ఏం చెప్పారు, ఆ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఏం చెప్పారు, డీజీపీ ఏం చెప్పారు, చీఫ్ సెక్రటరీ ఏం చెప్పారు, వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ బాధ్యత కూడా ఉంది కదా, మరి చట్టం ప్రకారం వాళ్ళు కూడా బాధ్యులే కదా. అంటే అసలు చేశారా లీగల్ గా చేసింది కొద్ది మందిని మావోయిస్ట్ సింపథైజర్ పేరుతో, ఇల్లీగల్ గా వెహికల్ ఆ ఇంటి దగ్గరలో వెహికల్ పెట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కానీ బండి సంజయ్ది కానీ చేశారు, కొంత ఎటువంటి సమాచారం లేకుండా అని కూడా చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నాను, ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ గా జరగదు. అది దట్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. సో కానీ కొంతమంది ప్రైవేట్ ట్యాపింగ్ చేసే టెక్నాలజీ కూడా ఈ ప్రభుత్వం తెచ్చుకున్నది, అంటే రేవంత్ రెడ్డి గారి వాళ్ళు తెచ్చుకున్నారు అనేదేదో ఈ మధ్యన కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అది రైటా తప్ప అనేది రేవంత్ రెడ్డి గారే స్పష్టత ఇవ్వాలి. బట్ అదర్వైజ్ ట్యాపింగ్ ఏది కూడా ఇల్లీగల్ గా జరగదండి, ఏదైనా చట్ట ప్రకారం జరగాల్సిందే తప్ప చట్టానికి వ్యతిరేకంగా. కేంద్రం మీద కూడా ఆరోపణలు వచ్చాయి కదా, పెగాసస్ అన్నది స్పైవేర్ అది అన్అఫీషియల్ గానే చేశారని చెప్పి. చేసిండొచ్చు, మరి దాని మీద కేంద్రమే స్పష్టత ఇవ్వాలి. అదే చెప్తున్నాను కదా మీకు, యాపిల్ నుంచి మెసేజెస్ వస్తున్నాయంటే అదే కదా అర్థం. ఇప్పుడు అందుకొరకే నేను చెప్తున్నాను, దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు ఈ ట్యాపింగ్ అనే వ్యవహారం ఊరికే ప్రజల నోట్లో కూడా నానకూడదండి. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. రోజు దీని మీదనే చర్చలు పెట్టే పరిస్థితి రాదు. ఏదైనా సీక్రెట్ గా ఇన్ కెమెరా జరగాలి. పొలిటికల్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో, పొలిటికల్ ట్యాపింగ్ అనేది అంటే నేనేమంటా అంటే ఈ పొలిటికల్ ట్యాపింగ్ అనేది ఆ ట్యాపింగ్ ఆఫ్ పొలిటీషియన్స్ నెంబర్స్ అనేది ఇది ఇల్లీగల్. అది అట్లా చేయకూడదు. గత ప్రభుత్వం మీదనే కదా ప్రధానంగా ఇప్పుడు వస్తున్నాయి ఆరోపణలన్నీ కూడా. ఈ ప్రభుత్వం నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదండి, అధికారులు ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా ఎవరు కూడా ఫలాని వ్యక్తులను ట్యాప్ చేయమని చెప్పరు. ఎవరన్నా చేయమని చెప్పినా అధికారులు వినకూడదు. చెప్పారు అదే పెద్ద బాసుల ఏమంటారు, అది రాంగ్ అండి. అదే చెప్తున్నా నేను ఖండిస్తున్నా. అదే ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా చెప్పడా, రేవంత్ రెడ్డి కూడా చెప్పడా? మీరే అంటారు కదా రేవంత్ రెడ్డి చెప్పాడు, ఆయన మంత్రుల ఫోన్లది అదేనండి విన్నాడు. ఆయన చెప్తున్నా ఆయన ఆ బ్రీఫ్ దాటి పనిచేస్తున్నాడని చెప్తున్నా. అదే మీరు అన్నారు కదా ఏ ముఖ్యమంత్రి చెప్పడన్నారు కదా, మరి ఈ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు. కానీ ఆ సంప్రదాయానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని నేను చెప్తున్నాను. అదే చెప్తున్నా. అర్థమైందా? కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఏ మంత్రి కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుందని ఎప్పుడు చెప్పలేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏ ఎమ్మెల్యే కూడా నా ఫోన్ ట్యాప్ అయితే ఎప్పుడు చెప్పలేదు. ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మా ఫోన్ ట్యాప్ అయితే చెప్పారు. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు, బండి సంజయ్ చెప్పారు. ఏమో మరి నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావుకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమని? ప్రభాకర్ రావు అది ఇప్పటికి కూడా ఉంది, ప్రభాకర్ రావు సంగతి చెప్తామేమని చెప్పి. ప్రభాకర్ రావు సంగతి చెప్తామన్నారు. మహేందర్ రెడ్డి సంగతి కూడా చెప్తామన్నారు. ఆయన ఏమంటారు, ఆయన తెలివి తక్కువతనం అనాలా లేకపోతే ఆయన అజ్ఞానానికి నిదర్శనం ఇది. ఆయన అట్లా ఇండివిజువల్ ఆఫీసర్స్ టార్గెట్ చేస్తున్నారు కానీ అట్లా ఉండదండి. నేను అదే చెప్తున్నా, దీనికి ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటది. దీనికి 10 మంది ఆఫీసర్లు అకౌంటబుల్ ఉంటారు, ఒక్కరితో కాదు. చీఫ్ సెక్రటరీ దాకా ఉంటది ఓవర్ సైట్. అంత ఈజీ కాదు.
ఇప్పుడు నేనేమంటున్నాను, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఏ ముఖ్యమంత్రి కూడా జనరల్ గా చెప్పడు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు తన ఓన్ క్యాబినెట్ మినిస్టర్ల మీదనే ట్యాపింగ్ చేస్తున్నాడు అంటే హీఈస్ గోయింగ్ బియాండ్, ఆ సంప్రదాయానికి విరుద్ధంగా చేస్తున్నాడని చెప్తున్నాను నేను. అదే చెప్తున్నా మీకు. అంటే ఇది మీకు తెలిసి ఒకవేళ నిజంగా ట్యాపింగ్ చేస్తుంటే ఇది లీగల్ గా కాదు, చీఫ్ సెక్రటరీ దగ్గరికి కాకుండా ఇల్లీగల్ గా ఎక్విప్మెంట్. ఇది లీగలా ఇల్లీగలా, ఎగ్జాక్ట్లీ ఇది లీగలా ఇల్లీగలా తెలుసుకోవడం కోసమే మేము ఇవాళ సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేశాము. లేకపోతే ఇవన్నిటిని కూడా సీల్డ్ కవర్ లో ప్రతి వారం హైకోర్టు సబ్మిట్ చేయమని చెప్పాము. లేకపోతే ఒక కమిషన్ వేయమని చెప్పాము. కమిషన్ ముఖ్యమంత్రి గారిని దాంట్లో చైర్మన్ గా పెట్టి, ప్రతిపక్ష నాయకుడిని మెంబర్ గా పెట్టి, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని మెంబర్ గా పెట్టి, రిటైర్డ్ డీజీపీని మెంబర్ గా పెట్టి ఒక కమిషన్ ఏమని చెప్పాము. అదే డిమాండ్ చేశాం ఇవాళ. అయితే ఒక్కటి సార్ ఇక్కడ ఒక విషయంలో క్లారిటీ. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మన ఫోన్ లో జరుగుతున్నట్టు ఒక కామన్ మ్యాన్ తెలవాలంటే ఏమన్నా మీరు ఐపీఎస్ ఆఫీసర్ గా దానికి ఏమైనా తెలుస్తుందా మనకి? ఏమైనా కాల్ డిస్టర్బెన్సో లేకపోతే ఇటువంటిది రావడమో, ప్లస్ కొద్దిమంది వాట్సాప్ కాల్ సేఫా కాదా అంటున్నారు, ఏమైనా చెప్పగలుగుతారా మీరు? నేను వాటి గురించి మాట్లాడలేనండి. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తిని. నేను దేశ భద్రతకు సంబంధించి నేను ఈ ప్రశ్నకు నేను ఆన్సర్ ఇవ్వలేదు. కాదు, మన ఫోన్ అంటే ఎందుకంటే ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి అంటే నిజంగా భద్రతకు టెర్రరిస్ట్లో లేకపోతే మావోయిస్ట్ సింపథైజర్స్ అంటే ఓకే. ఇప్పుడు కామన్ జర్నలిస్ట్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మీలాంటి పొలిటీషియన్స్ ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి. వాళ్ళు తమ ఫోన్ ట్యాప్ అవుతుందని తెలుసుకునేందుకు ఏదైనా అట్లా అవకాశం ఉంటుందా? ఏదైనా ఫోన్ దానికి సమాధానం నా దగ్గర లేదండి, నేను చెప్పలేను. సో థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. నమస్కారం. సో రెహానా, మొత్తానికి లాస్ట్ 3 days గా ఫోన్ ట్యాపింగ్ లో కౌంటర్